హలో ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో ఎప్పుడూ తినేలా కాకుండా క్యాబేజీతో ఒక అదిరిపోయే టేస్టీ కర్రీ అయితే చేసుకోబోతున్నాం. మరి ముందుగా దీనికోసం అయితే క్యాబేజీని ఇలా శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. మీరు వీలైనంత సన్నగా క్యాబేజీని కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కూర అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాము. ఇందులో కూరకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక 1/2 స్పూన్ శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా 1 నిమిషం పాటు వేపుకుందాము. అలానే కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు వేసి మరొక నిమిషం పాటు వేపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చే వరకు ఇలా ఒక 2 నిమిషాల పాటు వేపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసేయడమే. క్యాబేజీలో ఉండే పచ్చివాసన పోయే వరకు దీన్ని నూనెలోనే చక్కగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అలానే కోపు దినుసులు అన్నీ క్యాబేజీలో మొత్తం కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చక్కగా ఆయిల్ పట్టేలాగా వేపుకోండి. ఇలా వేపుకోవడం వల్ల క్యాబేజీలో పచ్చివాసన మొత్తం పోతుందండి. అలానే దాంట్లో ఉన్న వాటర్ కూడా ఇంకిపోతుంది. ఇలా వేగిన క్యాబేజీ ముక్కల్లో టమాటో గుజ్జు వేసుకుంటున్నానండి నేనైతే. మీరు టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చండి. టమాటో గుజ్జు వేసుకోవడం వల్ల కూర చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. ఈ గుజ్జుని ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ టమాటోలో ఉన్న వాటర్కి చక్కగా క్యాబేజీ కూడా ఉడికిపోతుందండి. ఇక్కడ మీరు చూడవచ్చు, క్యాబేజీ టమాటో చాలా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు అసలైన మసాలాలు పడాలి కదా. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వేసుకున్నాను. అలానే రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని చక్కగా కారం వాసన మొత్తం పోయేలాగా ఒక 2 నిమిషాల పాటు ఇలా వేపేసుకున్నాక కూర మంచి గ్రేవీ రావడం కోసం కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసాక ఇలా ఒకసారి కూరని మొత్తం చక్కగా కలుపుకోండి. ఏమన్నా పచ్చి ఉన్నా కూడా ఈ వాటర్ వేయడం వల్ల క్యాబేజీ మొత్తం కూడా ఉడికిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకొని చక్కగా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఆల్మోస్ట్ మనకి కూర అయితే దగ్గర పడిపోయింది. అండ్ దీంట్లో కొద్దిగా గరం మసాలా, కొంచెం కసూరి మేతి కూడా ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. లాస్ట్లో ఈ కసూరి మేతి వేసుకుని కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు సిమ్లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించేసుకోండి. అండ్ లాస్ట్లో ఫైనల్ టచ్గా కొత్తిమీర చల్లేసుకోండి. మనం కొత్తిమీర వేసుకున్నామంటే ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయిందని. చూసారా, ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ టమాటో కూర రెడీ. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ కూరని వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా తింటే టేస్ట్ మామూలుగా ఉండదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలానే ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ ఉషా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్.